ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. అసలు ప్రాముఖ్యత ఏంటి, ఇంటర్వ్యూ లేక ప్రాముఖ్యత ఏంటి అనేది చూస్తే కనుక, ఇంటర్వ్యూస్ ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ వేరియస్ కాంటెక్ట్స్. అంటే రకరకాలైనటువంటి కాంటెక్స్ట్లో మనకి ఇంటర్వ్యూ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఏంటి అనేది చూస్తే కనుక, సర్వింగ్ యాజ్ ద క్రూషియల్ మెథడ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఎన్హాన్సెస్ అసెస్మెంట్ ఆన్ ద డెసిషన్ మేకింగ్. ఇంటర్వ్యూ వల్ల మనం ఏం చేయగలుగుతున్నాం అని చూస్తే కనుక, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఒక అంటే మనం మీరు అడుగుతారు, మేము చెప్తాం, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే అసెస్మెంట్ అంటే అంచనాకి రావడం, ఒక విధమైనటువంటి అంచనా, ఈ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయొచ్చా లేదా, జాబ్ ఇవ్వచ్చా లేదా, లేకపోతే కాలేజీలో సీట్ ఇవ్వచ్చా లేదా, ఇవన్నీ కూడా అసెస్మెంట్ అన్నమాట. అలాగే డెసిషన్ మేకింగ్, ఒక నిర్ణయాన్ని తెలుసుకోవడం కోసం చేసేటటువంటిది డెసిషన్ మేకింగ్. వీటి కోసం చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూని. ఫాలోయింగ్ ఆర్ ద సమ్ రీజన్స్ హైలైటింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్. అయితే కొన్ని రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేయడం అనేది జరిగింది, ఇంపార్టెన్స్ చెప్పడం కోసం. అవి ఏంటి అనేది చూస్తే కనుక, ఫస్ట్ వన్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, అంటే సమాచారాన్ని పోగొట్టడం. ఇక ఇంటర్వ్యూస్ ఆర్ ఏ డైనమిక్ వే టు గ్యాదర్ ద ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఇండివిజువల్స్. అయితే ఇండివిజువల్ దగ్గర నుంచి లోతు కంటే కూడా సమాచారం సేకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే దే అలౌ ద ఇంటర్వ్యూస్ టు delve into the specific topic, ask follow-up questions and gain insight that might not be apparent though రిటర్న్ కమ్యూనికేషన్. అయితే ఇక్కడ ఏవైతే మన రిటర్న్ కమ్యూనికేషన్లో చెప్పడానికి వీలు కావో అలాంటి వాటిని, లేకపోతే ఒక స్పెసిఫిక్ టాపిక్ గురించి మనం కొన్ని క్వశ్చన్స్ని ఫాలోఅప్ చేసి వాళ్ళ యొక్క ఇన్సైట్నెస్ని తీసుకుంటాం. ఇన్సైట్నెస్ అంటే అంతర్దృష్టి అని చెప్పి చెప్తూ ఉంటాం. అంటే మనకి ఏదైనా ఒక విషయం పైకి చెప్పేది ఒకలాగా లోపలికి చెప్పేలాగా ఉందనుకోండి, ఆ లోపల ఉన్నదాన్ని కూడా బయటకు వచ్చేలా క్వశ్చన్ చేస్తూ ఉంటారన్నమాట. అది మనకి ఆ విధంగా క్వశ్చన్ వేయడం వల్ల లోపల కూడా బయటకు వస్తుంది. అందుకని దాన్ని కూడా ఉపయోగించడం అనేది ముఖ్యమని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ అసెస్మెంట్ అనేది సెలెక్షన్, అంటే అంచనాకి రావడం, సెలెక్ట్ చేయడం ఎవరైనా సరే. ఇన్ హైరింగ్ ద ప్రాసెస్, జాబ్ ఇంటర్వ్యూస్ ఆర్ ఏ కీ కంపోనెంట్ టు ఎవాల్యుయేట్ ద క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్స్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ అండ్ ద కల్చరల్ ఫిట్. అసలు ఎందుకండి మనం ఈ ప్రాసెస్ అంతా చేయడం, ఏంటి అవసరం, ఏం ఉపయోగం అనేది చూస్తే కనుక, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇంటర్వ్యూ చేయడం అనేది. ఎందుకని చెప్తే కనుక, క్యాండిడేట్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, క్వాలిఫికేషన్కి తగ్గట్టునటువంటి స్కిల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయా లేదా, లేకపోతే ఇతను ఈ స్కిల్స్తో ఎక్కడ పనిచేశారు, ఆ పని చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత అనుభవం ఉంది, ఇవన్నీ కూడా తను ఈ కల్చర్కి ఫిట్ అవుతారా లేదా అని చెప్పి వీటన్నిటిని కూడా ఒకసారి మనం అసెస్మెంట్ చేసుకోవాలని చెప్తున్నారు. దే ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు అసెస్ క్యాండిడేట్స్ సూటబిలిటీ ఫర్ ద రోల్ అండ్ ద ఆర్గనైజేషన్. ఎంతసేపు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అవకాశాన్ని కల్పిస్తారన్నమాట. అసలు క్యాండిడేట్స్ ఈ జాబ్కి అసలు వీళ్ళు సూటబుల్ అవుతారా లేదా, వీళ్ళకి జాబ్ ఇస్తే చక్కగా చేస్తారా లేదా, ఈ రెండింటిని కూడా మనం చూసుకోవడం కోసం దీన్ని అసెస్మెంట్ని కానీ సెలక్షన్ కానీ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ చూడండి, పర్సనాలిటీ ఇవాల్యుయేషన్. అంటే పర్సనాలిటీ అంటే మన వ్యక్తిత్వాన్ని కానీ మూర్తిమత్వం కానీ అని అంటాం. దాన్ని వ్యక్తిత్వాన్ని మనం ఇవాల్యుయేట్ చేయడం అంటే అంచనా వేయడం, లేకపోతే లెక్క కట్టడం. ఇది చూస్తే కనుక ఇంటర్వ్యూస్ కెన్ రివీల్ క్యాండిడేట్స్ పర్సనాలిటీ ట్రైట్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అయితే ఏవైతే ఇంటర్వ్యూస్ ఉన్నాయో అవి ఒక క్యాండిడేట్ యొక్క పర్సనాలిటీ ట్రైట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయంటే, వ్యక్తి యొక్క లక్షణాంశాలను చెప్తూ ఉంటారు. పర్సనాలిటీ ట్రైట్స్ అంటే లక్షణాంశాలు అని చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తిలో ఉండేటటువంటి ఓవరాల్గా అన్ని రకాలైనటువంటి వ్యూస్ని కలిపి మనం పర్సనాలిటీ అని చెప్తూ ఉంటాం. అంటే ఏదో పోలా చూడగానే తెల్లగా పొడగా అన్నాడండి అని చెప్పడం కాకుండా మనకి అతని యొక్క ఇన్సైట్ ఏంటి, లోపల ఏంటి అనే దాన్ని కూడా మనకి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, దాంతోపాటుగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ మనకి ఏమైతే ఉన్నాయో మనకు ఉన్నవన్నీ కూడా పర్సనాలిటీ ట్రైట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, నెక్స్ట్ వచ్చి ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా మనం తీసుకోవడం అనేది జరిగింది. దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ vital in determining if an individual will collaborate and effectively with a team or they interact positively
విత్ ద కస్టమర్స్ అండ్ ద క్లయింట్స్. మరి ఇక్కడ ఉండేటటువంటి ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యంగా ఒక ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీం అంతటితోనూ కలిసిమెలిసి పని చేయగలుగుతున్నారా లేదా, కలిసిమెలిసి ఉంటున్నారా లేదా, లేకపోతే వాళ్ళతోటి పాజిటివ్గా మాట్లాడుతున్నారా లేదా, లేకపోతే కస్టమర్ లేకపోతే క్లయింట్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో నెగిటివ్ టాక్లో ఉన్నారా పాజిటివ్ టాక్లో ఉన్నారా అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సమస్య పరిష్కారాన్ని మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్తూ ఉంటాం. క్రిటికల్ థింకింగ్ అంటే దేన్నైనా సరే లోతుగా పరిశీలించడం లేకపోతే దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడాన్ని క్రిటికల్ థింకింగ్ అని చెప్తూ ఉంటాం. త్రూ ఇంటర్వ్యూస్ అండ్ ఇంటర్వ్యూవర్స్ క్యాన్ ప్రజెంట్ ద హైపోథెటికల్ సినారియోస్ ఆర్ ద రియల్ లైఫ్ ఛాలెంజెస్ టు క్యాండిడేట్స్. అయితే చాలాసార్లు ఏం చేస్తారట, ఇంటర్వ్యూ ద్వారా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఏం చేసుకుంటారట, అసలు ఇతనికి బాగా ఏదైనా హై లెవెల్లో ఇతన్ని ఏదైనా ఒక పని చెప్తే ఏ విధంగా చేస్తారో ఛాలెంజెస్ని ఒక క్యాండిడేట్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. దిస్ హెల్ప్ ద యాక్సెస్ దేర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రియేటివిటీ అండ్ ద ఎబిలిటీ టు థింక్ క్రిటికల్లీ అండర్ ప్రెషర్. మనకి ఏదో బాగా ప్రెషర్ వచ్చేసింది, ఒత్తిడి వచ్చేసింది, అలాంటి సమయంలో కూడా ఈ వ్యక్తి సరిగ్గా పనిచేస్తున్నాడా లేదా, ఇతనికి అలా పనిచేయడానికి బుర్ర పనిచేస్తుందా లేదా, ఇతనికి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇతనేం పనిచేస్తాడులే అని అనుకోకుండా కూడా మనకి అసలు సమస్య పరిష్కార స్కిల్స్ ఉన్నాయా లేదా, దేన్నైనా సృజనాత్మకంగా చూడగలడా లేదా, అలాగే మనకి ఎబిలిటీ టు థింక్ క్రిటికల్లీ అండర్ ప్రెషర్, ఎంత ఒత్తిడిగా ఉన్నా సరే దాన్ని క్షుణ్ణంగా నేర్చుకునేటటువంటి దాంట్లో ఉన్నారా లేదా అనేది చూస్తూ ఉంటారు. నెక్స్ట్ చూడండి కల్చరల్ ఫిట్. అంటే మన యొక్క సంస్కృతికి సరిపడేలాగా ఉండడం కల్చరల్ ఫిట్ అన్నమాట. ఇంటర్వ్యూస్ ఎనేబుల్ ద ఆర్గనైజేషన్ టు గేగ్ వెదర్ ఏ క్యాండిడేట్ అలైన్స్ విత్ ద కంపెనీస్ వాల్యూస్ అండ్ మిషన్ అండ్ కల్చర్. అయితే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపెనీ యొక్క వాల్యూస్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క మిషన్ ఏదైనా సాధించాలనుకోవడం ఒక మిషను, అంటే నెక్స్ట్ వచ్చి ఒక కల్చరు, వీటన్నిటినీ కూడా మనం ఎక్కడ ఆర్గనైజేషన్ వాళ్ళు మనలో అలాంటివి ఏమైనా ఉంటే కనుక వాళ్ళని కూడా చూడడం అనేది జరుగుతుంది. హైరింగ్ ఎంప్లాయీస్ హూ ఫిట్ విత్ ఇన్ ద ఆర్గనైజేషనల్ అండ్ కల్చర్ కాంట్రిబ్యూట్స్ టు ఏ మోర్ అండ్ హార్మోనియస్ అండ్ ద ప్రొడక్టివ్ వర్క్ ఎన్విరాన్మెంట్. అయితే అందరూ కలిసిమెలిసి ఉండి ఒక కల్చరల్ ఆర్గనైజేషన్లో కానీ ఎక్కడైనా పనిచేసినప్పుడు వీళ్ళంతా ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళు ఎవరి యొక్క సహకారాన్ని వాళ్ళు ఒక్కొక్కరికొకరికి అందించుకోవడం వల్ల ఎప్పుడైనా సరే వర్క్ యొక్క ఉత్పత్తి అనేది బాగా ఉంటుంది, అలాగే పరిసరాలు అనేవి బాగా ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ 6 చూడండి రీచ్ అండ్ ఎక్స్ప్లోరేషన్. దేన్నైనా సరే రీచ్ చేయాలండి, నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్ చేయండి అని చెప్తున్నారు. రీచర్స్ ఆఫెన్ యూజ్ ద ఇంటర్వ్యూస్ టు గ్యాదర్ క్వాలిటేటివ్ డేటా. అయితే రీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారట, చాలా గుణాత్మకమైనటువంటి డేటాని అంటే మంచి డేటాని గ్యాదర్ చేస్తూ ఉంటారట. దీస్ ఇంటర్వ్యూస్ హెల్ప్ ద రీసెర్చర్స్ ఎక్స్ప్లోర్ ఇండివిజువల్స్ అండ్ రెస్పెక్టివ్ ఎక్స్పీరియన్స్ అండ్ ద ఒపీనియన్స్ which can lead to the deeper understanding of the various topics. మనకి ఎప్పుడైతే రీసెర్చ్ కానీ లేకపోతే ఏమైనా ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఇక్కడ ఒక రకమైనటువంటి క్వాలిటేటివ్ డేటా అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. దీస్ ఇంటర్వ్యూస్ హెల్ప్ ద రీసెర్చర్స్ ఎక్స్ప్లోర్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్. దీనివల్ల ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అనేది పెరిగిందని చెప్తున్నారు అన్నమాట. ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఒపీనియన్స్ కానీ ఇలాంటి ఏవైనా కూడా మనకి డీపర్ అండర్స్టాండింగ్ అలాగే వేరియస్ టాపిక్స్ని అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీని పెంచడం అనేది జరుగుతుందని చెప్తున్నారు రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లోరేషన్లో.